హే గైస్, గుడ్ మార్నింగ్. మనమైతే ఈరోజు రామసేతు వెళ్ళబోతున్నాం. రామసేతు ధనుష్కోడి అండ్ పంబన్ బ్రిడ్జ్ అన్నమాట. ఇప్పుడైతే మనం టెంట్లో ఉన్నాం. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసి స్టార్ట్ అవుదాం. టైం వచ్చి 6:13 అవుతుంది. మీకు ఇక్కడ లొకేషన్ చూపిస్తా. ఇక్కడ వేసామన్నమాట. సో మేమైతే నైట్ ఇక్కడ వేసుకున్నాం టెంట్. ఇక్కడే కుకింగ్ చేసుకొని ఇక్కడే తినేసి ఇక్కడే పడుకున్నాం అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. మర్చిపోయాను మీకు చెప్పడం, ఈ టెంట్ వచ్చేసి ఇరిగిపోయింది అనమాట. ఇది కూడా ఇరిగిపోయింది. నైట్ నేను టేప్ కొని వేసా దీనికి. ఇదిగోండి, ఇది అయితే ఏదో బ్యాలెన్స్ అయింది, దీనివల్లే కాసింది. ఇది కూడా ఇరిగిపోయింది అసలు. ఈ టేపు కొంచెం బాగానే కాసింది. ఇదైతే యాక్చువల్లీ చూడండి, సో కొంచెం పర్లేదు, అలా కాసింది, బాగానే కాసింది టెంట్ ఈరోజు నైట్కి. ఈ స్టిక్స్ తీసుకోవాలి, డెక్తలాన్లో దొరుకుతాయి స్టిక్స్. హే గైస్, మనం టెంట్ మొత్తం అంతా అక్కడ క్లియర్ చేసుకున్నాం. క్లియర్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. ఎక్కడైనా వాటర్ ఉంటే అక్కడ చూసుకొని బ్రష్ అది చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ అయిపోదాం. 80 కిలోమీటర్లే కాబట్టి పర్లేదు, వెళ్ళిపోవచ్చు. 1 గంటన్నర 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఈరోజు కొంచెం ఎర్లీగా బయలుదేరాం అనమాట. ఎందుకంటే ఎలాగా దగ్గర ఉంది కాబట్టి మనకి లొకేషన్ అనేది. సో సన్ అయితే బాగా కంటికి కొడుతున్నాడు అనమాట. ఈ రోజు నైట్ అయితే బాగా నిద్ర పట్టింది మంచిగా. ప్లేస్ కూడా చాలా బాగుంది. గాలి అది బాగా ఒక్కపోతుంది, లేదు గాలి బాగా వచ్చేది. అండ్ దోమలు కూడా అంత అలా ఏం లేవు అక్కడ. నేనైతే షర్ట్ ఇప్పేసి పడుకున్నాను అనమాట, బనీలు వేసుకొని. ఇంకా ఇది నేను నిన్న ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను. అది వేసుకుంటే ఇంకా గాలి ఇది ప్లస్ చెమటలు పట్టేస్తాయని చెప్పి ఇప్పేసి ఇంకా బనీని వేసుకున్నాను. ఇక్కడ చూడండి, వాటర్ అయితే ఇలా తెచ్చుకుంటున్నారు అనమాట. హే గైస్, అక్కడ నూతి దగ్గర కనిపిస్తుంది కదా ఒక బండి. సో అదేంటంటే ఇక్కడ అందరూ ప్లాస్టిక్ బిందెలో వాడుతున్నారనమాట. అండ్ వాటర్ తెచ్చుకోవడానికి ఆ బండి అలా తయారు చేయించుకొని ఇక్కడ అందరూ వాటర్ పట్టుకెళ్తున్నారనమాట. ఇది వచ్చేసి టెంపుల్. బండి అదనమాట. హే గైస్, ఇక్కడైతే ఉప్పు తయారు చేస్తున్నారు అనమాట. చూడండి, ఉప్పు పంట పండిస్తారనమాట. ఇలా చెరువుల్లో వేసి ఉప్పు అనేది పంట పండిస్తారు. చూడండి, అలా లైన్లుగా వేసి అందులో ఉప్పు వాటర్ అనమాట, సముద్రం వాటర్, అందులోంచి ఉప్పు అనేది పండిస్తారనమాట. ఆ కుప్పలు చూడండి ఎలా ఉన్నాయో, చుట్టూ ఉప్పు కుప్పలే. చూపిస్తాను మీకు, ఇవి అంత పెద్ద పెద్ద ఉన్నాయో చూడండి, పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట. వీటినే ఇది ఇలా ఉన్నాయి. వీటిని ఇంకా అంటే మెత్తగా చేస్తారు అనుకుంటా. అండ్ కల్లుప్పు, ఇది కల్లుప్పు, చిన్న చిన్న కళ్ళు ఉంటాయి కదా, ఇంత పెద్ద గుట్ట.
ఒక టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. బాగానే ఉంది. సేమ్ మన ఉప్పులాగే ఉంది. ఇంకా డైరెక్ట్ ఇలాగే ఇచ్చేస్తారేమో, ఇంకా క్లీనింగ్ అది ఏమి ఉండదు అనుకుంటా. ఇంక ఇలాగే డైరెక్ట్ వేసి అమ్మేస్తారు అనుకుంటా ఉప్పు. లేదా క్లీనింగ్ చేయడానికన్నా ఏముండదు, వాటర్ వేస్తే కరిగిపోద్ది అది. ఇంకా క్లీనింగ్ చేయడానికి ఏమి ఉండదు, డైరెక్ట్ ఇలాగే ఇచ్చేస్తారు ఇంకా. సో పదండి స్టార్ట్ అవుదాం. గైస్ మనము ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ వాటర్ వస్తుంది అనమాట, ట్యాంక్ ఉంది. సో ఇక్కడ అయితే ఆగాము, బ్రష్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ చెరువు కూడా ఉంది. ప్లేస్ అయితే బాగుంది, పక్కన టెంపుల్ అనమాట. నైస్ ప్లేస్. అయితే బ్రష్ చేసుకున్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు వెళ్తాం అనమాట అక్కడికి. ఈ బోండా స్వీట్గా ఉంది. ఇది ఇక్కడ బోండా ఏంటంటే చట్నీలో వేసుకొని తింటారు, నార్మల్గా తింటారు. పరోటా. హే గాయ్స్, మనం అయితే టిఫిన్ చేస్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. అతి దగ్గరలో మనం రామేశ్వరం వెళ్ళబోతున్నాం. పంబన్ బ్రిడ్జ్ అనమాట మన ఎంట్రన్స్ పాయింట్. పంబన్ బ్రిడ్జ్ నుంచి మనం రామసేతు, ధనుష్కోడి ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తాం. ఈరోజైతే మ్యాక్సిమం ఇక్కడ స్టే చేయొచ్చు. మనం మొత్తం ప్లేస్లన్నీ కవర్ చేసుకొని మన లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఇదే, అండ్ మన ఇండియాకి కూడా ఎండింగ్ పాయింట్ ఇదే అనమాట. సో ఈ ఎండింగ్ పాయింట్లో చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతుందో. ఇక్కడ చట్నీలకి ఏంటంటే మనం పోపులు వేసుకొని తాలింపు పెట్టుకుంటాం, ఇక్కడ అది ఉండదు. ఇక్కడ బొండాలు ఏంటంటే చట్నీతో తినరు, నార్మల్గా తింటారనమాట. ఇక్కడ ఈ విలేజ్లో స్వీట్ బోండా ఉంది, అండ్ కొన్ని విలేజెస్లో నార్మల్ బోండా అనమాట. అంటే ఒక్క టైప్ ఆఫ్ బోండా కదా, ఇక్కడ మసాలా బోండా, ఉల్లి బోండా, ఇక్కడ స్వీట్ బోండా ఉంది. అవి వీళ్ళు నార్మల్గా తినేస్తున్నారు వితౌట్ చట్నీ అనమాట. వీళ్ళు చట్నీ యూజ్ చేసేదల్లా ఒక దోశలో, ఇడ్లీలో కూడా చట్నీ యూజ్ చేయట్లేదు, ఎక్కువ సాంబార్ వాడుతున్నారు అనమాట. ఇక్కడ పరోటా ప్రైస్ వచ్చి 15 రూపాయలు, బోండా ప్రైస్ వచ్చి 10 రూపాయలు. ఎక్కడైనా ఇంకా బోండా 10 రూపాయలే ఉంది, మన దగ్గర అయితే 5 రూపాయలు. అంటే కొంచెం పెద్ద బోండాలు అయితే 10 రూపాయలు ఉన్నాయి మన సిటీస్లో. అది మనకి రైట్లో వచ్చి సముద్రం ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. కలర్ అయితే మాత్రం ఏం కలర్ అని ఆయన నిజంగా స్కై బ్లూ కలర్, ఇంకా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంది దీని కలర్ అయితే. చిన్న చిన్న పడవలు వేసుకొని వీళ్ళు ఫిషింగ్కి వెళ్తున్నారు లోపలికి. ఏదో అక్కడ దీవి ఉన్నట్టుంది, మొత్తం సముద్రం ఉండి మధ్యలో ఏదో దీవిలాగా చూడండి, ఏదో మధ్యలో ఒక బ్రిడ్జ్ టైప్ లేదా ఒక దీవి అలా అనమాట. అటు సైడ్ కూడా సముద్రం ఉంది, అంటే అటు ఇటు సముద్రం, మధ్యలో ఒక దీవి మీద వెళ్తున్నాం మనం వెళ్ళే కొద్దీ సముద్రం కనిపిస్తుంది అనమాట, అటు ఇటు కనిపిస్తుంది. వావ్, నేనైతే ఎప్పుడు ఇలా వెళ్ళలే, అటు సముద్రం ఇటు సముద్రం మధ్యలో రూట్లో అయితే ఎప్పుడు వెళ్ళలే. ఓకే, పంబన్ బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయిందా? మనకి పంబన్ బ్రిడ్జ్ నుంచి ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ ట్రాక్ అనమాట. కుదిరితే ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినప్పటికీ ట్రైన్ ఉంటే కనుక రిటర్న్ ఒకసారి వద్దాం, రిటర్న్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుందంట. ఇక్కడ చూస్తాను మీకు ఆ ట్రైన్. ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ సైడ్ నుంచొని. మీకు బ్రిడ్జ్ చూపిస్తాను, బ్రిడ్జ్ చూపించి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. సో అదనమాట బ్రిడ్జ్, ట్రైన్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడతో అయిపోయినట్టుంది ఏంటి, అక్కడ నుంచి మళ్ళీ ఎలా పైకి ఉంది.
వాటర్ అయితే చెప్పక్కర్లే, క్రిస్టల్ క్లియర్గా కింద ఏముందో కనిపిస్తుంది నాకైతే. చూడండి ఆ రాళ్ళు అవి క్లియర్గా కనిపిస్తున్నాయి. స్టార్ట్ అయిపోదాం మనం. వెళ్తుంది ట్రైన్. మరి కొత్త కడుతున్నారు, ఇంకోటి కడుతున్నారేమో, అందు మీద వెళ్తుంది. బ్రిడ్జ్ ఏంటంటే మనకి ఇక్కడ కింద నుంచి షిప్స్ వస్తాయి అన్నమాట. షిప్స్ వచ్చినప్పుడు ఇది పైకి లెగుస్తుంది అనమాట. ఈ బ్రిడ్జ్ ఇటు ఇది పైకి లెగుస్తుంది, అది పైకి లెగుస్తుంది వీ షేప్లో. అది వీ షేప్లో లెగిస్తే అందులోంచి షిప్ వెళ్తుంది అనమాట. అటు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది కొత్తగా వేస్తున్నారు అనమాట. ఈ బ్రిడ్జ్ పాతది, అది కొత్తగా వేస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది అది. సో అది ఇంకా పెద్దగా ఉంది, ఆ బ్రిడ్జ్ అనేది ఇంకా పెద్దగా కడుతున్నారు అనమాట. చూడండి అది కన్స్ట్రక్షన్ చాలా బాగా చేస్తున్నారు. నడుము నొప్పి. వావ్, అక్కడ కలర్ వేరుంది, ఇక్కడ కలర్ వేరుంది సముద్రం. గోవాలా ఉంది ఇది. ఇక్కడ నుంచి చూడడానికి ఇది అంతా గోవాలా ఉంది ఇది. చూడండి అది ఏదో ఒక మినీ గోవా టైప్లో ఉంది. అది హార్బర్ అనుకుంటా. చాలామంది వర్కర్స్ ఉన్నారు అక్కడ. వర్కర్స్ తెలీదు మరి, వర్కర్సే మ్యాక్సిమం, ఎందుకంటే ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే వేసుకొని ఉన్నారు. హార్బర్ అది, ఫిషింగ్ హార్బర్. చాలా బాగుంది ఇది. అక్కడ పొగ వస్తుంది చూడండి, వంట వండుకుంటున్నట్టున్నారు వాళ్ళ ఇంట్లో. చూడండి ఎన్ని షిప్పులు ఉన్నాయో, ఎన్ని షిప్పులు. ఇవన్నీ ఫిషింగ్కి అన్నమాట. బాబా చాలా బాగుంది వ్యూ అయితే. చాలా అంటే చాలా బాగుంది. మన ఇండియాలోనే ఫస్ట్ కట్టిన సముద్రం మధ్యలో ఉన్న రోడ్ అనమాట, బ్రిడ్జ్ అనమాట. ఇదే ఫేమస్ బ్రిడ్జ్. ఇంకా దీన్ని మించిన బ్రిడ్జ్ అయితే ఇంకేం లేదు, సముద్రం మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఇది. 365 days అలా వర్క్ జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే రష్ పట్టేస్తుంది. డైలీ ఆ రష్ క్లీన్ చేయడం, దానికి పెయింట్లు వేసుకోవడం, ఇంకా అదే పని ఉంటుంది. కంటిన్యూగా వర్క్ జరుగుతూనే ఉంటుంది ఆ బ్రిడ్జ్కి సంబంధించి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది పంబన్ బ్రిడ్జ్. కంప్లీట్ అయిపోయింది. పంబన్ బ్రిడ్జ్ తర్వాత రామేశ్వరం తర్వాత ధనుష్కోడి. మనకి రామసేతు ఉన్నది ధనుష్కోడిలోనే. రామేశ్వరం దాటుకొని ధనుష్కోడి వెళ్తాం మనం. ఇప్పుడు ఇండియాకి ఎండింగ్ పాయింట్ మన ధనుష్కోడి అనమాట. ధనుష్కోడి నుంచి శ్రీలంకకి దారి ఉంటుంది. మీకు తెలిసిందే కదా, రామాయణంలో లంకకి వెళ్ళడానికి రాముడు ఆంజనేయ స్వామికి చెప్తే ఆంజనేయ స్వామి కట్టిన దారి అనమాట అది. సో మనం ఇప్పుడు అదే చూడబోతున్నాం. గైస్, వెనక వైపు జడాయి తీర్థం అని చెప్పేసి ఒక వే ఉంది, అదేంటో చూద్దాం. సో ఇక్కడ జడా తీర్థం శివ మందిర్ అంట. చూద్దాం. ఇక్కడ పాడుపడిపోయిన బిల్డింగ్ ఒకటి ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఇంతకుముందు ఎవరో ఉండేవారు అనుకుంటా. అంతా పాడుపడిపోయింది ఇదంతా.
చూడండి ఇవన్నీ పడగొట్టేసినట్టు. ఈ రూట్ అయితే అమానుషంగా ఉంది. నైట్ టైం వస్తే ఇంకా ఎవరైనా ఒంటరిగా వస్తే అంటే కొంచెం భయం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంక అంతే వాళ్ళ పని. ఎందుకంటే ఇక్కడ బీర్ సీసాలు, మందు సీసాలు. నెమ్మల ఉందా, వెళ్ళిపోయిందా? చూడండి ఇక్కడ అంతా వైట్ శాండ్. సో ఇలా రూట్ ఉంది. ఏదో శివాలయం అనుకుంటా. స్కిడ్ అయిపోతుంది బండి. ఎగిరిపోయినట్టుంది ఏంటి? ఏదిరా నాకు కనబట్టలేదు. ఏ చెట్టు? ఇక్కడ ఓకే గాయస్, ఇక్కడ నెమ్మలైతే ఉంది. అమ్మ ఈ బండి ఇలా వంగితే చాలు పడిపోయేలా ఉంది. అదేంటి దానికి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు ఏంటి? సో అక్కడక్కడ తిరుగుతుంది అది, వెళ్ళిపోతుంది అది అలా. అబ్బా భలే ఉంది ఈ ప్లేస్ అంతా. ఏంటి అస్సలు ఒక్క జీవి, ఒక్క మనిషి లేడు. ఎక్కడరా గాయస్? ఈ రోడ్డు అంతా నెమళ్ళు ఉన్నాయి ఎక్కువ. అడవిలాగా ఉంది ఇదంతా పూర్తిగా. దానివల్ల ఈ నెమళ్ళన్నీ మనం వెళ్ళేటప్పటికి అది వెళ్ళిపోద్దేమో. చాలా పెద్ద పెంచాలు ఉన్నాయి వీళ్ళకి. వెళ్ళిపోద్ది చూడే అలా స్లోగా. సరే అమ్మ కదలట్లేదు రే ఇది. రే సైలెంట్గా ఉందా? ఈ చుట్టుపక్కల చాలా నెమళ్ళు ఉన్నాయి గైస్. అసలు ఇదైతే కదలట్లేదు. కొంచెం సేపు అలా ఉండమ్మా. అది ఇది ఇంకా బాగానే ఆగింది. అసలు నెమళ్ళు ఆగవు, వెళ్ళిపోతాయి. చాలా పెద్ద పెంచు ఉంది దీనికి. వాటికి అలవాటేమో. పట్టుకోవడం కూడా నిషేధమేనా? పట్టుకోకూడదు అట్లా. అంటే జస్ట్ పట్టుకోవడానికి. జస్ట్ పట్టుకోవచ్చు, అవి దొరకవు కదా ఫస్ట్. ఇసుకలోంచి బండి వెళ్ళదు, నడుచుకొని వెళ్ళాలి. మనమైతే ధనుష్కోడి వెళ్ళే రూట్ మధ్యలో అనమాట. ఇంకా మనం ధనుష్కోడి వెళ్ళడానికి 7 km డిస్టెన్స్ ఉంది. అక్కడ మధ్యలో ఇలా లోపలికి రూట్ ఉందన్నమాట. అది ఏదో కానీ పేరు ఇందాక చదివాను, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో అది ఇక్కడైతే అస్సలు ఎవ్వరు లేరు. ఇదంతా మొత్తం అడవిలాగా ఉందన్నమాట. మొత్తం ఇక్కడ అన్ని నెమళ్ళు ఎక్కువ ఉన్నాయి. అసలు ఎవ్వరు లేరు, నెమళ్ళు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇదంతా వైట్ శాండ్ అనమాట. చాలా ఎండ కూడా ఎక్కువ ఉంది. అక్కడ శివుని టెంపుల్ ఉన్నట్టుంది, మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. దానికంటే ముందు ఇంకొక ప్లేస్ చూపిస్తాను. అది ఆ ప్లేస్కి అయితే నేను వెళ్ళను, ఎందుకంటే 5.5 km డిస్టెన్స్ అంట. బండి అయితే వెళ్ళదు, నడుచుకొని వెళ్ళాలి. 5 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తే ఇంక అంతే అయిపోద్ది నా పని. అది కూడా ఇసుకలో. అండ్ ఈ ఎండ కూడా ఫుల్ ఎండ. చూడండి ఇక్కడ బీర్లు అవి తాగేసి ఇక్కడ ఇలా పగలు కొట్టేస్తున్నాం. అంటే ఇక్కడ నైట్ టైం అయితే ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి అనుకుంటా, మేబీ. ఎవరు లేరు. అండ్ చూడండి, శ్రీరామ్ వంగమన్ మార్గ్ కోదండరామ్ మందిర్ అంట. అంటే కోదండరామ్ మందిర్ ఉందంట. 5.5 km డిస్టెన్స్ అంట, అటు వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అది చూపిస్తాను. పోలీసులు అది కట్టుకొని పైన ఉంటారు చూడండి, ఆ టైప్ అనమాట. చూడండి అక్కడ అదనమాట.
చాలా ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది ఎండ. అది కూడా శివుని టెంపుల్ కూడా దూరంగానే ఉంది, ఫుల్ ఎండ కాస్తుంది. బట్ చూసొద్దాం, కొంచెం బాగుంది అది చూడడానికి. సో ఇలా అన్నమాట రూటు. ఇక్కడ ఇవి వేసారు, వెళ్ళకూడదని అనుకుంటా. చూడండి అక్కడ నాకు నెమలి అరుపులు వినిపిస్తున్నాయి ఎక్కువ. ఇదంతా వైట్ శాండ్ భలే ఉంది. ఈ లొకేషన్ అంతా చాలా బాగుంది. ఇది మామూలు ఎండ కాదు, సరదా తీర్చేస్తుంది అనమాట. ఇంక ఈ ఎడారిలో ఎలా ఉంటుందో, ఈ ఇసుకలో ఈ ఎండలో నడుస్తుంటేనే ఇంకా అదొకలాగా ఉంది. ఇంక ఎడారిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఘోరం అనమాట. ఎడారిలో ఎండమామిలాగా ఈ ఎండ ఇసుకలో ఇక్కడ చెట్లు అలా ఉన్నాయి మధ్యలో. అమ్మ నీడ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక్కడ వేప చెట్టు కొద్దిగా నీడ వచ్చింది అనమాట చుట్టూ. అంటే మొత్తం ఎండ, మధ్యలో ఇలా చెట్లు ఉన్నాయి, ఆ చెట్టు నీడ చాలా బాగుంది. అంటే అదొకటి, ఇది కూడా చూపిస్తా. మర్చిపోయాను, ఇవన్నీ ఎందుకు ఇలా అయిపోయాయి అంటే ఇక్కడ ధనుష్కోడి రామసేతు దగ్గర ఇది భూకంపం ఏదో వచ్చిందంట. వచ్చి మొత్తం బంగాళాఖాతంలో అల్పపీడనం ఎక్కువైపోవడం వల్ల సునామీ వచ్చి మొత్తం ఊరు నాశనం అయిపోయిందంట. ఊరు నాశనం మొత్తం అందరూ చనిపోయారంట. 800 పైగా జనం అయితే చనిపోయారంట. అండ్ ట్రైన్లో కూడా, అంటే ట్రైన్ లైన్ ఉంది కదా ఇందాక చూపించాను, ఆ ట్రైన్ లైన్ ఒక 150 మెంబర్స్ అయితే చనిపోయారంట. సో అందుకని ఆ ఊరి పేరు కూడా గోస్ట్ విలేజ్గా, గోస్ట్ సిటీగా పేరు అయితే వచ్చిందంట. సో అలా జరగడం వల్ల అందుకే ఇక్కడ ఎవ్వరు లేరు అనమాట. మొత్తం ఈ ఊరంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. కానీ మంచి టెంపుల్ ఇది. ఒకప్పుడు అయితే ఎక్కువ మంది వచ్చేవారు అనుకుంటా, కానీ దీపాలు అయితే వెలుగుతున్నాయి. చూడండి, మీకు లోపల దీపాలు కనిపిస్తున్నాయా? శివుడు ఉన్నాడు లోపల, దీపాలు వెలుగుతున్నాయి. అంటే ఇక్కడికి ఎవరో వస్తున్నారు, వచ్చి దీపాలు వెలిగించేసి పూజ చేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. నిజంగా గ్రేటే ఆయన. ఎవరైతే వచ్చి పూజ చేసుకుంటున్నారో నిజంగా గ్రేట్ అనమాట ఆయన. ఇక్కడ ఒక నుయ్యి ఉంది, దాని సంగతి తర్వాత చూద్దాం. కోనేరు ఉంది, ఫస్ట్ కోనేరు సంగతి చూద్దాం. కోనేరుకి అయితే తాళం వేస్తుంది. అక్కడ చూసారా వ్యూ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఈ చెట్లు ఉండడం చాలా మంచిది. అవి కానీ లేకపోతే అంతే. ఇంకా ఇవేవో కాయల్లా ఉన్నాయి. ఇది ఏం చెట్టు ఇది? సంథింగ్ ఏవో కాయలు ఉన్నాయి దీనికి. మరి ఇది ఏం చెట్టు నాకైతే తెలీదు. అబ్బో, వాటర్ అయితే పాడైపోయింది మొత్తం. ఏం లేదు, బాగలేదు. అమ్మో, కుక్కలు ఉన్నాయి ఇక్కడ, నన్ను చూసి అరుతున్నాయి. ఇక్కడ వాటర్ వస్తుంది, చూద్దాం. వా, సూపర్ వాటర్ అనమాట. నిజంగా చాలా బాగున్నాయి వాటర్. చూడండి, నిజంగా ఎడారిలో ఎండమావలాగా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను ఫేస్ వాష్ చేసుకుంటానమ్మా,
నిజంగా ఈ ఎండకి అబ్బా తాగచ్చంటారా ఇవి తాగేద్దాం వేసి మళ్ళీ తెచ్చుకొని తాగు అమ్మా ఫస్ట్ చేతులు కడుక్కుంటాను పర్లేదు బాగానే ఉన్నాయి ఇది పడిపోయింది అనుకో ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళడానికి లేదు తీసుకోలేము ఇంకా అమ్మా ఇప్పుడు కొంచెం బాగుంది ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ ఎండకి దీనికి సో మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇలా ఇక్కడ బాగా ఉంది ఇక్కడ కూడా నిజంగా ఇసుక దగ్గర బాగా ఉండడం అంటే గ్రేటే కదా దగ్గరలోనే బీచ్ దగ్గర ఇసుకలో నుయ్యి తవ్వారు అనమాట ఇక్కడ అన్ని ఈ అడవి ఇంకా మొత్తం అంతా నెమలకోళ్ళు ఉన్నాయి ఎక్కువ ఓళ్ళు ఉన్నాయి ఓళ్ళు ఇట్లా ఏముంటాయో చూడండి కాలు ఎంత లోతు దిగుతుందో ఏ పాములో ఏమిటి ఉంటాయి ఖచ్చితంగా నేను ఏదో ధైర్యం చేసి ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ ఏ పాములు ఏమిటి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎవరైనా వచ్చేయాలండి సడన్గా ఓడ పట్టుకొని ఉయ్యాలో వచ్చి నేను ఊగుతా వెయిట్ ఇప్పుడు ఊదామా ఇంకొకసారి అమ్మా అమ్మా ఇది అసలు కిందకి ఇందులో ఇరుక్కుపోయింది ఇది అబ్బా ఈసారి అటు కాదు ఇటు ఊగుదాం అబ్బా భలే ఉంది అబ్బా చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ ఆడుకోవడానికి పిక్నిక్ స్పాట్ కింద అయితే చాలా బాగుంటుంది పిక్నిక్ స్పాట్ లో అయితే చాలా బాగుంటుంది ప్లేస్ ఇక్కడ కూడా ఉన్నాయి ఓళ్ళు ఇక్కడ అడుగడుక్కి నుయ్యలు ఉన్నాయి ఇక్కడ కూడా దీపం పెడుతున్నారు ఇక్కడ కూడా నుయ్యి ఉంది కానీ ఇందులో వాటర్ లేదు అది ప్లేస్ అయితే ఎక్సలెంట్ అనమాట నాకైతే చాలా చాలా నచ్చింది నాకైతే ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కంపల్సరీ ఒక్కసారైనా రండి ప్లేస్ అయితే చాలా బాగుంది ఒక్కసారైనా రావాలి ఇంకా ముందు ముందు ఇంకా ఉంటది విలేజ్కి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఉండరు పాడుపడిపోయిన ఇల్లులు అంటే సునామీలో కొట్టుకుపోయింది అనమాట మొత్తం ఊరంతా
పాపం 800 మంది ఎంతో చనిపోయారు అనమాట. ఎండ ఎండ ఎడారిలో ఎండ ఎలా ఉంటుందో అలా ఉంది ఎండ. అబ్బా గుడి కనపడుతుందా? అగో చారలాగా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మధ్య మధ్యలో ఇది ఆగిపోతుంది, ఛార్జింగ్ అయిపోయి, లేదా నేను ఆన్ చేయడం మర్చిపోతున్నాను మైక్. వచ్చేసాం మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం. వెళ్ళరా ఇది చూసా. ఏం లేదు, శివుడు కూడా ఒకటి ఉంది, కానీ ఇటు పక్క బాగుంది. అది నుయ్యి ఉంది, నూతిలో వాటర్ తీసుకొని ఫేస్ వాష్ అది చేసుకో, చాలా బాగుంది చల్లగా. సో ఇక్కడ బైక్ అంటే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అందుకని జస్ట్ అలా ఎవరే అన్ని ఇక్కడ ఉండమని నేను వెళ్ళొచ్చాను అనమాట. ఇప్పుడు ఆయన పంపిస్తున్నా. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ శివుని టెంపుల్ ఉందన్నమాట. అండ్ ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఈ లొకేషన్ కంపల్సరీ చూడాల్సిందే. అండ్ అటు వెళ్ళాలని ఉంది కానీ మనకి టైం సరిపోదు, మళ్ళీ ధనుష్కోడి వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం ఎనర్జీ వేస్ట్ చేసుకొని 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. లోపలికి వెళ్ళి ఎనర్జీ వేస్ట్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి వెళ్ళాలంటే లేట్ అయిపోద్ది. ఎండ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. కంపల్సరీ వెళ్ళాలి. నేను మళ్ళీ వస్తాను ఈ ప్లేస్కి ఖచ్చితంగా, ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను. ఎందుకంటే నాతో తమ్ముడు ఉన్నాడు కదా, సో అందుకే ఇక్కడ లగేజ్ అంతా ఉంది. బండి అయితే లోపలికి వేసుకొని వెళ్ళడానికి అవ్వదు, వాడిని వదిలేసి నేను అంత దూరం వెళ్ళలేను. సో నెక్స్ట్ టైము ఎలా రావాలంటే ఏదైనా కార్ వేసుకొని రావాలి. కార్ వేసుకొని ఇంకా మొత్తం లగేజ్ అంతా అందులో పడేసి, కారు పక్కన పడేసి మనకు నచ్చినట్టు తిరగాలన్నమాట. ఇంకా కారులో క్యాంపెయిన్ అంటే ఇంకా మామూలుగా ఉండదు, మనం ఎక్కడ కావాలితే అక్కడ తిరగచ్చు. కారు ఒక పక్కన లాక్ వేసి పెట్టేసి మనకు నచ్చిన ప్లేస్లలో తిరగచ్చు అనమాట. అక్కడే వండుకొని తినొచ్చు, వాటర్ కూడా ఉంటుంది. అంటే మన వాటర్ ఉంది అంతా ఉంది, బట్ అన్నీ బయట ఉన్నాయి. సో అన్నీ బయట ఉండడంతో మనకి ఇబ్బంది అనమాట, మనం ఎక్కడికి వెళ్ళలేము అంత బేగా. జనం ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే పర్లేదు, ఇక్కడ ఎవ్వరు లేరు. సో ఎవరేం పట్టుకెళ్ళినా మనం ఏం చేయలేము ఇక్కడ, ఎందుకంటే చాలా టైం అయిపోద్ది. ఇప్పుడు బండి పోయినా ఏదైనా ఐటమ్స్ పోయినా, ఐటమ్స్ పోయినాయి అంటే ఇంకా వాటి కోసం తిరగం, కానీ బండి పోయిందంటే దానికోసం తిరుక్కొని ఇక్కడే ఉండిపోవాలి, ఇంకా టైం అయిపోద్ది. సో అలాంటివి సిచ్యువేషన్ జరుగుతాయి అన్నమాట. బండి వేసుకొచ్చినప్పుడు ఎక్కువ బండితోనే ఉండాలి, లేదు అంటే రూమ్ తీసుకోవాలి. నేను రూమ్స్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే కష్టమైన ఇబ్బంది అయినా సరే మనీ కూడా చాలా టైట్ అయిపోయింది అనమాట. లాస్ట్లో నాకు చాలా టైట్ అయిపోయింది, బట్ ఏదో అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. అంత అయినా కూడా రూమ్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనం లగేజ్ ఒక దగ్గర పెట్టుకొని తిరగడానికి ఉంటుంది. మనం వేరే వేరే ప్లేస్లకి వెళ్ళినా మన లగేజ్ సేఫ్టీ ఉంటుంది అనమాట. సో అది దానివల్ల అయితే మనం రూమ్ తీసుకోవడం అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఛార్జింగ్స్, పవర్ బ్యాంక్కి, ఈ ఫోన్లకి, గ్యాడ్జెట్లకి ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి, ల్యాప్టాప్కి అలా అనమాట. బట్ ఇలాంటి ప్లేస్లు తిరగాలంటే మంచిగా కార్ వేసుకొని రావడం మంచిది. మన ఐటమ్స్ అన్నీ కార్లో పడేసి మనకు నచ్చినట్టుగా తిరగచ్చు అనమాట. అది ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మేము, డైరెక్ట్ ఇంకా ధనుష్కోడి.